Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. The following is a class on the Srimad Bhagavatam, first canto, second chapter, text number 7, given by His Divine Grace, A.C.Bhaktivedanta Swami Prabhupada, recorded on April 21st, 1974, in Hyderabad, India. ఈ శ్రీమద్ భాగవత ఉపన్యాసము భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి చేత 1974 ఏప్రిల్ 21వ తేదీన హైదరాబాద్ నగరమునందు ఉపన్యసించబడింది. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 2వ అధ్యాయము 7వ శ్లోకం. వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. అనువాదము: దేవదేవుడైన శ్రీకృష్ణునకు భక్తియుక్త సేవను గుర్చుట ద్వారా మనుజుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును ఈ జగము నుండి వైరాగ్యమును పొందుచున్నాడు. వాసుదేవి భగవతి భక్తియోగ ప్రయోజితః జనయతి ఆసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. So, the mission of human life is to acquire knowledge, jnanam, and vairagam, detachment. Jnanam means real identification, what I am. In the conditioned stage of life, we are passing on our days not in jnanam, but ignorance, just like the animals. The animals, they have no jnanam. They are pulling on their life with the bodily concept of life. A dog is thinking, I am dog. I am this body. He does not know whether he is dog or cat. These names we have given them. But he knows it well that I am this body. So, this is not jnanam. This chance is available when we are no longer cats and dogs, but human beings. Then we can understand that I am not this body. This is the difference between cats and dogs and human beings. The cats and dogs, they do not know that they are not the body. They are spirit soul. That they do not know. They know simply that I am this body and the necessities of body must be fulfilled somehow or other. That is their business. Whole day and night they are working just to fulfill the necessities of the body. Because there is no jnanam. వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం.
మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనంటే జ్ఞానాన్ని సముపార్జించడం, జ్ఞానం, అలానే వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం. జ్ఞానము అంటే నిజంగా నేనెవరిని అనే విషయాన్ని పూర్తిగా గుర్తించడం. ప్రస్తుతం ఉన్న ఈ బద్ధ జీవితంలో మనమంతా కూడాను జ్ఞానం లేకుండా అజ్ఞానంతో జంతువుల్లాగా మన రోజుల్ని, జీవితాలని మనము కొనసాగిస్తూ ఉన్నాం. జంతువులకు కూడా ఎటువంటి జ్ఞానము ఉండదు. అవి కూడా పూర్తిగా దేహభావనతో కూడినటువంటి అవగాహనతో జీవితాన్ని ఈడుస్తూ ఉంటాయి. కుక్క అనుకుంటూ ఉంటుంది, నేను ఈ కుక్కను, నేను ఈ శరీరాన్ని. యథార్థంగా తాను కుక్కనా లేకపోతే పిల్లినా అనే విషయం దానికి తెలీదు. అవన్నీ కూడా మనం దానికి పెట్టినటువంటి పేర్లు అంతే. దానిపాటికి దానికి తెలిసిన విషయం ఏమిటంటే నేను ఈ శరీరాన్ని. ఇలా భావించడం జ్ఞానం కాదు. అందుకనే యథార్థంగా కుక్కలుగానో లేకపోతే పిల్లులుగానో ఉన్నప్పుడు లభించనటువంటి అవకాశం ఈ మానవ జన్మలో మానవుడికి మాత్రమే లభిస్తూ ఉంది. ఏమిటా అవకాశం? నేను ఈ శరీరము కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం. మానవుడికిను కుక్కలకి పిల్లులకిను ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే అన్నమాట. కుక్కలు కానీ పిల్లులు కానీ నేను ఈ శరీరం కాదు అనేటువంటి సత్యాన్ని అవి అర్థం చేసుకోలేవు. యథార్థంగా అవి ఆధ్యాత్మికమైనటువంటి జీవులే, కానీ ఆ విషయాన్ని ఆ శరీరంలో అవి అర్థం చేసుకోలేవు. అందుకని ఆ శరీరంలో ఉన్నంతవరకు అవి ఏమనుకుంటాయి, నేను ఈ శరీరాన్ని, కాబట్టి ఏదో ఒక విధంగా ఈ శరీర సంబంధమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చుకోవాలి. అవి చేసేటువంటి పనులన్నీ అట్లానే ఉంటాయి. రాత్రింబవళ్ళు కూడాను ఈ శారీరక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎందుకని అంటే వాటికి జ్ఞానం లేదు. But in the human form of life, that is not the business. Therefore the Vedanta Sutra says, Athato Brahma Jigyasa. This life, human form of life, which is achieved after evolution of 8,400,000 of forms of life. It is called Labdha Sudurlamavidam Bhusambhavanti. Idam Shariram. This human form of body is achieved Bhusambhavanti. After achieving many other lower forms of life. Jalajanam Lakhani Sthapra Lakha Vimshati. So many different forms of life we have to pass through to come to the standard of human life. Therefore, this life is not meant for spoiling like cats and dogs. This is jnanam. అందుకనే ఈ అరుదైన మానవ జన్మ లభించిన తర్వాత మనం చేయవలసినటువంటి కార్యాలు అవి కావు. మరి చేయవలసినవి ఏమిటి? వేదాంత సూత్రం చెప్తూ ఉంది, అదాతో బ్రహ్మ జిజ్ఞాస. 84 లక్షల జీవరాశుల్లో అవన్నీ కూడాను జీవ పరిణామ క్రమంగా మనము పరిణితి చెందిన తర్వాత చివరికి మనకు లభించినటువంటిది విలువైన మానవ జన్మ. అందుకే ఏమన్నారు, లబ్ధ్వా సుదుర్లభం ఇదం బహు సంభవాంతే, ఇదం శరీరం. ఈ మానవ జన్మ అనేటువంటిది బహు సంభవాంతే, అనేక జన్మల తర్వాత మనకు సంభవించినటువంటిది. జలజానాం 9,00,000 స్థావరాణం 1,20,000 అనే శ్లోకం ఉంది. దీని ప్రకారంగా మనం ఎన్నెన్నో లక్షల జీవరాశుల్లోనూ జీవజాతుల్లోనూ మనం అన్ని జన్మలు పొందిన తర్వాత చివరికి మానవ జన్మను పొందాం. అందుకని మళ్ళీ ఈ మానవ జన్మను మనం అనవసరంగా కుక్కల్లాగానో పిల్లిల్లాగానో పాడు చేసుకోవడానికి ఉపయోగించుకోకూడదు. ఈ విషయం తెలుసుకోవడాన్ని జ్ఞానం అన్నారు. They spoil the life like cats and dogs means ahara nidra bhaya maithun. Eating, sleeping, defending and sexual intercourse. These are the bodily demands. Samanyametat pasvi naranam. These are common formulas for the cats and dogs and the human being. But what is the meaning of human being? The human being is eligible to understand
what is the value of life, what is the problem of life, how to make the solution. That is human life. Not that simply passing our days like cats and dogs, working very hard. కుక్కల్లాగా పిల్లుల్లాగా పాడు చేసుకోకూడదు అన్నాము అంటే దాని అర్థము విలువైనటువంటి ఈ మానవ జన్మని ఆహారము, నిద్ర, భయము, మైదనం లాంటి విషయాల కోసం ఉపయోగించవద్దు అని అర్థం. ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి అవసరాలు. సామాన్యం ఏతత్ పశుభిర్ నరాణం. ఈ 4 విషయాలు కూడాను ఇటు మానవుల్లో చూసినా అటు కుక్కల్లో పిల్లుల్లో చూసినా సామాన్యంగానే ఉంటాయి. ఈ 4 కూడాను అన్ని జీవరాశుల్లో ఒకటే. మరి మానవ జన్మకి అర్థం ఏమిటి? మానవ జన్మ అనేటువంటిది జీవితం యొక్క విలువను అవగాహన చేసుకోవడానికి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అసలు ఈ జీవితం యొక్క విలువ ఏమిటి, మానవ జీవితంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి, ఆ సమస్యకి పరిష్కారం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలా తెలియజేసేదే మానవ జన్మ. అందుకనే మానవ జన్మ అనేటువంటిది ఇలాంటిని తెలుసుకోవడం కోసం ఉపయోగించాలి కానీ ఊరికనే రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసేటువంటి కుక్కల్లాగా పిల్లుల్లాగా జీవితాన్ని గడపడం కోసం ఊరికనే ఉపయోగించుకోకూడదు. Kashtan kaman arhati virvujangji. In the Shastras, this is word again and again. Nayang deha devajang niloke. Kashtan kaman arhati virvujangji. This human form of life is not meant for satisfying the senses. Kaman, kashtan, with great difficulty. Now eating is necessary, but a hog, he eats the most abominable thing, stool, but whole day and night he is searching out where is stool, where is stool, where is stool. So similarly, if human civilization is so made that simply for eating one has to work so hard day and night, so it is as good as the hog's life. It is not human life. అందుకే అన్నారు కష్టాన్ కామాన్ అర్హతే విడ్భుజామ్యే. శాస్త్రంలో ఈ వాక్యం పదే పదే మనకు చెప్తున్నారు. నాయం దేహో దేహబాజాం నృలోకే కష్టాన్ కామాన్ అర్హతే విడ్భుజామ్యే. మానవ జన్మ అనేటువంటిది కష్టాన్ కామాన్, కష్టపడి కామాన్ని తీర్చుకోవడం కోసం కాదు ఉద్దేశించబడింది. ప్రతి ఒక్కడికి ఆహారం తినడం అనేటువంటిది అవసరమే. మరి పంది కూడా ఏం చేస్తుంది? అత్యంత భయంకరమైనటువంటి పదార్థాన్ని, మలాన్ని ఆహారంగా తింటూ ఉంటుంది. రాత్రింబవళ్ళు కూడాను దేనికోసం అన్వేషణ చేస్తుంది? అది మలం ఎక్కడా మలం ఎక్కడా మలం ఎక్కడా అని చెప్పి అన్వేషణ చేస్తుంది. అలానే మనం ఈ విలువైనటువంటి మానవ నాగరికతను పొందిన తర్వాత కూడా ఆహారం ఎక్కడా అనే విషయంలో కేవలం ఆహారం కోసమే బతుకుతున్నాం అన్నట్లుగా, ఆ ఆహారం కోసమే రాత్రింబవళ్ళు మనం గుడ్డు చాకిరి చేస్తున్నాం అనుకోండి, అది దాదాపు ఆ పంది జీవితంతో సమానమే అవుతుంది. అది మానవ జన్మ అనిపించుకోదు. Human life should be peaceful. They should get their food stuff very easily, eat very nicely, save time for Krishna consciousness. That is human life. Not like hogs and dogs, simply searching after. But if we create such civilization, like cats and dogs and hogs, then Krishna will give us the chance to work day and night simply for eating, sleeping, mating and living. That is the position now. We wanted it. అందుకనే మానవ జన్మ అనేటువంటిది ప్రశాంతంగా ఉండాలి. ఆహార పదార్థాలు మొదలుకొని అన్నీ కూడాను సులభంగా దొరకాలి, చక్కగా దొరకాలి. ఆ విధంగా చేసుకోవడం ద్వారా మిగతా సమయాన్నంతా కూడా కృష్ణ చైతన్యం కోసం మనం ఉపయోగించుకోవాలి. ఇది మానవ జన్మ అని చెప్పి అనిపించుకుంటుంది. అంతేగాని పందుల్లాగానో కుక్కల్లాగానో ప్రతి దానికి కూడాను విపరీతమైనటువంటి అన్వేషణ చేస్తూ అదే జీవితంగా గడుపుతూ ఉంటే అది నిజంగా మానవ నాగరికత కాదు. కానీ ప్రస్తుతం మనం ఎటువంటి నాగరికతను తయారు చేసుకున్నామయ్యా అంటే, కుక్కలు పిల్లులు పందులన్నీ ఎటువంటి నాగరికత కలిగి ఉన్నాయో అట్లాంటి నాగరికతను తయారు చేసుకునేసాం. ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది? కృష్ణుడు మనకు కూడాను ఒక అవకాశం ఇస్తాడు.
రాత్రింబవళ్ళు ఈ ఆహారము, నిద్ర, భయం, మైదనాల కోసమే పనిచేసేటువంటి అవకాశాన్ని మనకిస్తాడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంది. మనం కావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇలాంటి నాగరికత మనకు ఏర్పడుతుంది. In Bombay, we have got now 6 buildings full of tenants. So they are little disturbed because now you have taken possession of the land. They are thinking that Swamiji will drive us somewhere else. I told them that I have got no children with me, neither my former family is coming to live. If I suppose vacate these houses, then I will fill up with my devotees. So why don't you become devotee? I don't charge anything from you. But that they are not agreeable. This is the position. బాంబేలో మాకు అక్కడ ఒక 6 భవంతుల్లో శరణార్థులంతా కూడా ఉన్నారు. ఆశ్రయం లేని వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. వాళ్ళంతా కూడాను కొంచెం కలచెని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నివసించేటువంటి భూభాగం అంతా కూడాను మేము ఆక్రమించుకున్నామని చెప్పేసి వారి ఉద్దేశం. వారు ఏమనుకుంటున్నారు అంటే స్వామీజీ మనల్ని ఇక్కడి నుంచి తరిమేస్తాడు, ఏదో ఒక విధంగా మనల్ని ఇక్కడి నుంచి పంపించేస్తాడేమో అని చెప్పి అనుకుంటున్నారు. నేను వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాను, అయ్యా నాకేమీ సంతానం లేరు నా వెంట రావడానికి, లేకపోతే మా కుటుంబ సభ్యులు లేరు నాతో పాటు గడపడానికి. ఒకవేళ ఇక్కడున్నటువంటి ఇళ్ళన్నీ కూడా నేను ఖాళీ చేయించాను అనుకోండి, తర్వాత ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా భక్తులతో నేను నింపేస్తాను. మరి అలాంటప్పుడు మీరందరూ కూడా భక్తులు ఎందుకు కాకూడదు? అప్పుడు మీ దగ్గర ఏ రకమైనటువంటి పైకం కూడా వసూలు చేయకుండానే అన్నీ మీకు ఉచితంగా ఇస్తాను కదా అని చెప్తే దానికి మాత్రం వాళ్ళు ఒప్పుకోరు, భక్తులు అవడానికి మాత్రం అంగీకరించరు. ఇది పరిస్థితి. Even if we offer that you come with us, live with us peacefully, take little prasadam and chant Hare Krishna, they will not agree. We have got 100 branches all over the world. At least there are 10,000 men. Just as we do not work, we simply chant Hare Krishna and get some prasadam. So there is no scarcity. There is no scarcity. Yoga khemam mahamaham. చివరికి ఎంత విడ్డూరం అంటే వీళ్ళందరితో, అయ్యా దయచేసి మీరు మాతో రండి, మాతో ప్రశాంతంగా జీవించండి, కాస్త ప్రసాదం తీసుకొని ఎప్పుడు హరినామ సంకీర్తన చేయడం చెప్తున్నా కానీ వీళ్ళు అంగీకరించడం లేదు. మాకు ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రచార కేంద్రాలు ఉన్నాయి. కనీసం అంటే 10,000 మంది భక్తులు ఈ ప్రచార కేంద్రాల్లో నివసిస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడాను కష్టపడి ఏమీ పని చేయరు, కేవలం హరే కృష్ణ మహామంత్రం సంకీర్తన చేస్తూ ఉంటారు, కాస్త ప్రసాదం తీసుకుంటూ ఉంటారు, అంతే. ఇంకా ఏం కొరత అనేటువంటిది లేదు, మరి ఎటువంటి కొరత కూడా లేదు. అందుకే యోగక్షేమం వహామేహం అన్నారు. So actually there is no scarcity of food. Krishna is so kind, God is so kind. Eko jo bahunam vidadhati kama. He is feeding many millions and trillions of living entities. In the Africa there are millions of elephants. Who is feeding them? Krishna is feeding them. So these economic question, overpopulation question, these are not actually problem. Problem is scarcity of God consciousness. This is the problem. Therefore we are suffering. It is not my manufactured word. It was said by my Guru Maharaj. He said that I don't find any scarcity in the world except the scarcity of understanding Krishna. That's all. యథార్థంగా మనం మాట్లాడుకోవాలంటే ఆహారానికి ఎటువంటి కొరత లేదు. కృష్ణుడు ఎంతో దయామయుడు. భగవంతుడు అనేవాడు నిజంగా ఎంతో దయామయుడు. ఏకో యో బహూనాం విదతాతి కామాన్ శాస్త్రం చెప్తుంది. భగవంతుడు అనేటువంటి వాడు వందల వేల లక్షల కోట్ల కోటానుకోట్ల జీవరాశులన్నిటికీ కూడాను ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. ఆఫ్రికాలో లక్షలాది ఏనుగులున్నాయి.
వాటన్నిటికీ ఎవరు ఆహారం పెడుతున్నారు? కృష్ణుడే వాటికి ఆహారాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు అంటూ ఉన్నారే, ఆర్థికపరమైనటువంటి ప్రశ్నలు, సమస్యలు, అధిక జనాభా సమస్యలు, ఇవన్నీ యథార్థంగా సమస్యలు కాదు. ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న సమస్య ఏమిటనంటే భగవత్ చైతన్యం అనేటువంటి దానికి కొరత ఉంది. అదే ముఖ్యమైనటువంటి సమస్య. దానివల్లే మనం అందరం కూడా బాధలు అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఈ మాట నేను నా సొంతంగా చెప్పినటువంటి వాక్యం కాదు. సాక్షాత్తు మా గురుమహారాజు గారు చెప్పారు. మా గురుమహారాజు గారు ఏమన్నారు అంటే, నాకు తెలిసి ఈ ప్రపంచంలో కృష్ణుని అవగాహన చేసుకోవడం అనే విషయంలో ఉన్న కొరత తప్ప మరి ఇంకే కొరత లేదు అని చెప్పేసి అన్నారు. So, this Jnanam, this is Jnanam. Jnanam means that I don't belong to this material world. This my body is material, but I am different from the body. This is Jnana. So, the necessities of my body, it must be supplied. It should not be neglected. But we should not be busy simply for the necessities of the body. We are spirit soul. This spirit soul has got its necessity. We must fill up that. Then we'll be happy. అందుకే మనకి జ్ఞానం అనేది కావాలి. ఇది జ్ఞానం. జ్ఞానం అని అంటే నేను ఈ భౌతిక జగత్తుకు చెందినవాడిని కాదు, ఈ భౌతిక శరీరం అనేటువంటిది నేను కాదు, నేను ఈ భౌతిక శరీరానికి విభిన్నమైన వాడిని. ఈ అవగాహన కలిగి ఉండడమే జ్ఞానం. కాబట్టి ఈ శారీరక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను సరఫరా చేయాలి. వాటిని మనం నిర్లక్ష్యం చేయడానికి లేదు. కానీ కేవలం ఆ శారీరక అవసరాలను సరఫరా చేయడంలోనే జీవితం అంతా కూడా మనం తలమునకలై ఉండకూడదు. అది మనం చెప్పేది. ఎందుకనంటే మనము శరీరం కాదు, శరీరంలో ఉన్నటువంటి జీవులం. మరి ఆ జీవుడు అనేవాడికి కూడా వాడికి సొంత అవసరం అనేది ఉంది కదా. ఆ అవసరాన్ని కూడా మనం నెరవేర్చాలి కదా. జీవుడి అవసరం ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడే మనం నిజంగా ఆనందంగా ఉంటాం. So, this can be done as it is prescribed here, that Vasudeve Bhagavati Bhakti Yoga Prayojitaha Janayati Asu Vairagam Jnanancha Jad Ahitakam. The first thing, Jnanam and Vairagam. This human form of life is meant for Jnana and Vairagam. Jnana means Vairagam. And Vairagam cannot be achieved without Jnana. These two are relative terms. So Jnanam means that I am not this body and my relationship with my body, they are also not my necessities. This is called Jnana. మరి ఆ జీవుడు అవసరం ఏ విధంగా తీరాలి అని అంటే దానికి ఇక్కడ వివరణ ఇచ్చారు. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహేతుకం. మొట్టమొదటి మనకు కావలసినటువంటిది జ్ఞానము, ఆ తర్వాత వైరాగ్యం. మానవ జన్మ అనేటువంటిది జ్ఞానము వైరాగ్యం ఈ రెండింటి కోసమే ఉద్దేశించబడింది. జ్ఞానము వైరాగ్యం రెండూ కావాలి. జ్ఞానం లేకుండా వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధించలేం. జ్ఞానం వైరాగ్యం రెండూ కూడా అనుసంధానమైనటువంటి పదాలు. జ్ఞానం అంటే ఏమిటి? నేను ఈ శరీరాన్ని కాదు, యథార్థంగా ఈ శరీరంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, అదేవిధంగా ఈ శరీర సంబంధమైనటువంటి అవసరాలతో కూడా నాకు ఎటువంటి సంబంధము లేదు. దీనిని జ్ఞానం అన్నారు. As soon as we understand that the simply necessities of my body are not required, that is called detachment or vairagya. Without Jnana, we are simply thinking that we must satisfy these senses. Body means these senses. Indriyani pararahu, indriyabha paramana. So, in the bodily concept of life, or in agyan, in ignorance, our business is to satisfy the senses. That is called agyana. Aham mameti. Sense gratification. ఎప్పుడైతే మనము ఈ కేవల శారీరక అవసరాలు అనేటువంటివి ఉన్నాయే అవి మనకు అవసరం లేదని తెలుసుకుంటామో అప్పుడు మనకు వైరాగ్యం వచ్చినట్టు లెక్క. దాన్ని వైరాగ్యం లేదా విరక్తి అంటారు. జ్ఞానం అనేది లేదనుకోండి,
మనం ఖచ్చితంగా ఈ ఇంద్రియాలను ఏ విధంగా సంతృప్తిపరచాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. శరీరం అంటే ఇంద్రియాలు. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్య పరం మనః. శారీరక అవగాహనతో కూడినటువంటి జీవితంలో లేదా అజ్ఞానంతో కూడినటువంటి జీవితంలో మనిషి యొక్క ఏకైక కర్తవ్యం ఏమిటయ్యా అంటే ఇంద్రియాలను సంతృప్తిపరచడమే. అందుకే దీన్ని అజ్ఞానం అన్నారు, అహం మమేతి అన్నారు, లేదా ఇంద్రియ భోగం అని చెప్పి అన్నారు. This whole world is going on the basis of sense gratification. A man and an woman, or a male or female, they develop this idea of sense gratification. Therefore, as soon as a girl is grown up or a boy is grown up, the father and mother get them married. Because the sense gratification is very strong. Therefore, the system is, Vedic system is, or any human civilization system is, to get them married. So, pungsang sya mithuni bhavameta. So as soon as they are married, so tayor mitha hridayaganti mahu, that sense of sense gratification becomes too much tied up. Tayor mitha hridayaganti. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అంతా కూడాను ఇంద్రియ తృప్తి అనేటువంటి ఒకే ఒక కార్యం మీద ఆధారపడి పనిచేస్తుంది. స్త్రీ కానీ, పురుషుడు కానీ, మగవారు కానీ, ఆడవారు కానీ అభివృద్ధి చేసుకున్నటువంటి ఆలోచన ఏమిటయ్యానంటే ఇంద్రియ భోగము. అందుకనే ఎప్పుడైనా సరే ఒక స్త్రీ పెద్దదైనా కానీ, లేదా ఒక పురుషుడు పెద్దవాడైనా కానీ, వెంటనే తల్లిదండ్రులు ఏం చేయాలనుకుంటారు? వివాహం చేయాలి అని చెప్పి అనుకుంటారు. ఎందుకనంటే ఇంద్రియ భోగం అనేటువంటిది చాలా బలమైనటువంటిది కనుక. అందుకే వైదిక పద్ధతిలో మనకు చక్కటి విధానాన్ని ఇచ్చారు. అదేమిటంటే మానవ నాగరికతలో మాత్రమే ఉన్నటువంటి విధానం. ఏమిటది? వివాహం చేసుకోవడం. అందుకనే పుంస స్త్రియ మైథుని భావమేతం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైతే వివాహం అనేటువంటిది జరుగుతుందో దానివల్ల తయోర్మితో హృదయ గ్రంథి మాహు, ఈ ఇంద్రియ భోగం అనేటువంటిది ఏదైతే ఉందో అది వ్యక్తుల్ని మరింత బంధించేస్తుంది. తయోర్మితో హృదయ గ్రంథిం. We have got already attraction. A man has got attraction for woman, woman has got attraction for man. Now as soon as they are united, that attraction becomes more and more strong. Tayor mithari dayaganti mahu. Then atha griha, as soon as they are married and united, they require one apartment, griha. Atha griha, kshetra, then land for cultivating, for producing foodstuff. Atha griha kshetra, suto, children, apta, friends. Atha griha kshetra, sutapta, vittai, and money. Janasya mohoyam, angamameti. మనందరికీ కూడాను సహజంగానే ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. పురుషుడు అంటే స్త్రీకి ఆకర్షణ ఉంటుంది, స్త్రీ అంటే పురుషుడికి ఆకర్షణ ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరు కూడా కలవడం అనేటువంటిది జరుగుతుందో ఆ ఆకర్షణ అనేటువంటిది మరింత పెరిగిపోతుంది. తయోర్మిదో హృదయ గ్రంథిం ఆహుహు. అత గృహ, ఎప్పుడైతే వివాహం ద్వారా ఇద్దరు ఒకటవుతారో అప్పుడు వారికి నివసించడానికి గృహం కావాలి. అత గృహ క్షేత్ర, మరి గృహం ఒకటే సరిపోతుందా? ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసుకోవడానికి గాను వ్యవసాయం చేసే నిమిత్తం ఒక క్షేత్రం, ఒక భూమి కావాలి. అతో గృహ క్షేత్ర సుత, తర్వాత సంతానం వస్తారు, తర్వాత ఆప్త మిత్రులు బంధువులందరూ తయారవుతారు. ఈ విధంగా అతో గృహక్షేత్ర సుత ఆప్త విత్త, ఆ తర్వాత ధనం అనేది కావాలి. ఇట్లా జనస్య మోహోయం అహం మమేతి అని చెప్పి జీవుడు మోహానికి గురవుతున్నాడు. In this way the living entity becomes entangled and his sense of aham, it is I am this body and this property is mine, this sense increases. Moha. It is called moha. Moha means actually nothing belongs to him. As soon as death will come, he has to change this body. Tatha dehantara prapti. He has to change the body. As soon as he changes the body,
then everything is finished. His property, his wife, his children, his country, his society, everything. Mrityu sarva harascha aham. Krishna comes as Mrityu. Krishna comes as Sri Krishna. Shyama Sundar, Dibhuj Muralidhar. He comes occasionally. Jada jadai dharmasya glani bhavati bharat. For the devotees. The devotees want to see him, therefore he comes. But for the non-devotees, he also comes, but they cannot see. But Krishna comes as death, then they can see. Here is Krishna. Mrityu sarva harasaham. ఈ విధంగా జీవుడు అనేవాడు అహంకారము అనేటువంటి గుహలో బందీ అయిపోయి అతను అనుకుంటున్నాడు, నేను ఈ శరీరాన్ని, ఈ శరీర సంబంధమైనటువంటి ఈ సొత్తంతా కూడా నాది. ఇట్లా ఏమవుతుంది, అతనికి మోహం అనేటువంటిది పెరిగిపోతుందన్నమాట. దీన్నే మోహము అని చెప్పన్నారు. మోహము అని అంటే యథార్థంగా ఏది కూడా నాకు చెందినటువంటిది కాదు, కానీ అన్నీ నాకే చెందినవి అనుకుంటున్నాను. ఇదే మోహం. ఎప్పుడైతే మృత్యు అనేటువంటిది వస్తుందో అప్పుడు మన ఈ శరీరాన్ని మార్చివేయవలసి ఉంటుంది. తదా దేహాంతర ప్రాప్తి. ఖచ్చితంగా ఒక వ్యక్తి తన శరీరాన్ని మార్చవలసే ఉంటుంది. అతను ఎప్పుడైతే తన శరీరాన్ని మార్చుతాడో అప్పుడు ఆ శరీరంతో పాటు అన్నీ కూడా అంతమైపోతాయి. ఒక వ్యక్తి శరీరం అంతమైంది అనుకోండి, అప్పుడు ఆ శరీరంతో పాటు అతని ఆస్తి, అతని భార్య, బిడ్డలు, దేశము, సమాజము, సర్వస్వం కూడాను అతని వరకు అంతమైనట్లే. ఎందుకంటే మృత్యు సర్వహరత్యాహం. కృష్ణుడు మృత్యు రూపంలో వస్తాడు. కృష్ణుడు, శ్రీకృష్ణుడు శ్యామసుందర రూపంలోనూ వస్తాడు, మురళీధరుడిగా ధ్వజ రూపంలోనూ వస్తాడు. అప్పుడప్పుడు ధర్మాన్ని సంస్థాపించే నిమిత్తం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పి భక్తుల కోసం, ధర్మ సంస్థాపన కోసమూ వస్తాడు. అందుకనే భక్తులు భగవంతుని దర్శనం చేసుకోవాలని భావిస్తున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళ ముందు అవతరిస్తూ ఉన్నాడు. అభక్తుల విషయానికి వచ్చేసరికి వాళ్ళ విషయంలోనూ భగవంతుడు వస్తున్నాడు, కానీ వాళ్ళు దానిని చూడలేరన్నమాట. ఎందుకు చూడలేరు? కృష్ణుడు మృత్యు రూపంలో వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. వాళ్ళు చూడలేరు. ఈ మృత్యువే కృష్ణుడు అని వారు చూడలేరు. మృత్యు సర్వహరత్యాహం అని భగవద్గీత చెప్తుంది. Nishingadev, God was challenged. Prahlad Maharaj was devotee. He was chanting Hare Krishna mantra. And his father revolted. Why you should chant Hare Krishna mantra? Where is Krishna? Where is God? This is the atheistic temperament. They simply defy God or Krishna. ఉదాహరణకు నరసింహస్వామిని హిరణ్యకశిపుడు సవాలు చేశాడు. ఎందుకోసం అంటే ప్రహ్లాద్ మహారాజు చాలా గొప్ప భక్తుడు. ఆయన ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేస్తూ ఉండేవాడు. అది చూసి తండ్రి దానిని తిరస్కరించాడు. ఎందుకు నువ్వు ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నావు? అంటే నిజంగా కృష్ణుడు ఉన్నాడనా? నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే నాకు దేవుడిని చూపించు అని చెప్పి సవాలు చేశాడు. నాస్తికుల యొక్క స్వభావం ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు కేవలం భగవంతుని తిరస్కరించడమే పనిగా పెట్టుకుంటారు. ఎప్పుడూ కృష్ణుని వాళ్ళు తిరస్కరిస్తూ ఉంటారు. సో the atheistic and the theistic persons are always there. But the theistic person, they see always God. Premanjana churita bhakti vilochanena santas sadaiva hridayesu vilavati. That is the theistic. Santa, those who are theistic, advanced in devotional service, they are called santas, saintly person. Premanjana, because they have developed love of God. In the previous verse, it has been described. Savai pangshang paro dharma, jato bhakti radhokhaji. ఈ ప్రపంచంలో ఆస్తికులు నాస్తికులు అనేటువంటి ఇద్దరు ఎప్పుడూ ఉన్నారు. ఆస్తికులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ భగవంతుడిని చూస్తూ ఉంటారు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి. ఆస్తికుడు లేదా భక్తుడు అంటే ఇది పద్ధతి. అందుకనే సంత అని చెప్పి అంటారు. సంత అంటే ఎవరైతే ఆస్తికుడై ఉన్నాడో, ఎవరైతే భక్తియుక్త సేవలో అభివృద్ధిని సాధించిన వాడై ఉన్నాడో వాళ్ళని సంతులు అని చెప్పి పిలుస్తారు, లేదా సాధు మహాత్ములని పిలుస్తారు.
ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన. ఈ సాధు మహాత్ములు భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకున్నారు కాబట్టి ఆ విధంగా సంబోధించబడుతూ ఉన్నారు. ఇంతకుముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం, సవై పుంసాం పరోధర్మో యతో భక్తి రథోక్షజే. That culture requires. You may belong to any type of religion, it doesn't matter. You may become Hindu, Muslim, Christian, or Brahmin, Kshatriya, whatever you may be. It doesn't matter. But if you are a religious person, the test is how much you have developed love of God. Then it is tasted. Yes, you are nice. Savai pungsang karo. That is the test. Otherwise, it is useless. You may be Hindu, Muslim, or whatever stamp you like, you can have it. But real test is whether you have developed love of God. That is one. ఈ శ్లోకం ప్రకారంగా మనకు కావలసినటువంటి సంస్కృతి అది. నీవు ఏ మతానికి చెందినవాడువైనా ఉండొచ్చు, ఏ మత ధర్మాన్నైనా పాటిస్తూ ఉండవచ్చు, అది ఇక్కడ విషయం కాదు. నీవు హిందూ మతానికి చెందినవాడువో, లేకపోతే మహమ్మదీయ మతానికి చెందినవాడువో, క్రైస్తవుడవో, బ్రాహ్మణుడవో, క్షత్రియుడివో, ఏదైనప్పటికీ కూడా దాని గురించి ఇక్కడ పట్టింపు లేదు. కానీ నువ్వు నిజంగా మత ధర్మాన్ని పాటించేవాడివి అయితే దానికి పరీక్ష ఏమిటంటే నీవు నిజంగా భగవంతుని పట్ల ఎంత ప్రేమను పెంపొందించుకున్నావు, అది మనకు కావాల్సింది. నీవు నిజంగా భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకుంటే అప్పుడు నువ్వు నిజంగా సరైన ధర్మాన్ని పాటిస్తున్నావు. సవై పుంస పరోధర్మ, ఇది మనకు కావలసినటువంటి పరీక్ష. అలా లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. నువ్వు హిందువు కావచ్చు, మహమ్మదీయుడి కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఇలా మతం అనేటువంటి ముద్రలు ఏవైనా నువ్వు వేసుకోవచ్చు, ఎన్నైనా నువ్వు వేసుకోవచ్చు. అది కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ పరీక్ష ఏమిటయ్యా అంటే నిజంగా నువ్వు భగవంతుని పట్ల ఎంత ప్రేమను పెంపొందించుకున్నావు, అది మనకు కావాల్సింది. అది నిజమైన పరీక్ష. So that requires, by love of Godhead, you can see God every moment. Premanjana churita bhakti vilochanena santa sadaiva. Sadaiva means 24 hours. People ask whether you have seen God. To see God is not difficult job. Simply you have to qualify yourself. Love of God. Then you can see. This is the formula. And if you have not developed Krishna consciousness, God consciousness, then also you can see God in your own way, as prescribed in the Shastras. Just like Krishna says, Rasoham apsukanteya prabhasmi sasisurya. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటి అంటే భగవత్ ప్రేమ. ఆ భగవత్ ప్రేమ అనేది మనకు ఉంటే మనం ప్రతి క్షణం కూడా భగవంతుని దర్శించగలం. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ. సదైవ అంటే 24 గంటలు కూడా. ప్రజలు అంటూ ఉంటారు, మీరు నిజంగా భగవంతుని చూశారా అని చెప్పి అంటూ ఉంటారు. భగవంతుని చూడడం అనేటువంటిది పెద్ద కష్టమైన కార్యమేమీ కాదు. నిజంగా భగవంతుని చూడడానికి గాను మీరు యోగ్యత సాధించాలంతే. ఆ యోగ్యత ఏమిటయ్యానంటే భగవత్ ప్రేమ. భగవత్ ప్రేమ అనే యోగ్యత మీరు సాధిస్తే చాలు, మీరు ఖచ్చితంగా భగవంతుని చూడగలుగుతారు. ఇదే దానికి సూత్రం. మీరు కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోకుండా, భగవత్ చైతన్యాన్ని మీలో అలవర్చుకోకుండా మీరు భగవంతుని చూడాలనంటే అప్పుడు కూడా చూడొచ్చు. కానీ శాస్త్రాల్లో చెప్పినటువంటి విధంగా మీకంటూ మీరే మీ సొంత మార్గంలో చూడవలసి ఉంటుంది. అదేవిధంగా అంటే కృష్ణుడు చెప్తున్నాడు, రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో. Krishna says, I am the taste of the water. So you are drinking water, and as soon as you drink, if you think that here is the taste of water, here is Krishna. Is it very difficult? Not at all difficult. Prabhasmi sasisurjaya. If you forget while drinking, nobody can forget, but even intentionally he forgets. So how you can check not seeing the sunshine and the moonshine? How it is possible? They say that have you seen God? Why you have seen also God? Because Krishna says, Prabhasmi sasisurjaya.
I am the sunshine. Who has not seen sunshine? So you have to begin seeing like that. కృష్ణుడు అంటూ ఉన్నాడు, నీటి యందు రుచిని నేనే. ఇప్పుడు మీరు నీరు త్రాగుతున్నారు అనుకోండి, ఆ నీరు త్రాగేటప్పుడు మీరు స్మరణ చేసుకోవచ్చు, ఇదిగో ఈ నీటి యందు రుచి ఎవరయ్యా అంటే సాక్షాత్తు కృష్ణుడే. ఇలా స్మరించడం ఏమన్నా కష్టమో చెప్పండి? ఏ విధమైన కష్టము లేదే. ప్రభాస్మి శశి సూర్యయో అంటున్నాడు. సరే, నీరు త్రాగేటప్పుడు కృష్ణుని స్మరించడం మర్చిపోయామండి. నీరు త్రాగడం ఎవరు మర్చిపోరు కదా. లేదు, ఉద్దేశపూర్వకంగా నీరు త్రాగుతున్నప్పటికి కూడా కృష్ణుని స్మరించడం మర్చిపోయామండి అన్నారు అనుకోండి. సరే, మరి సూర్యకాంతి నుంచి చంద్రకాంతి నుంచి మీరు తప్పించుకోగలరా? అది ఎలా సాధ్యమవుతుందో చెప్పండి. వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, నిజంగా నువ్వు భగవంతుని చూసావా అని అడుగుతున్నారు. మనల్ని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా భగవంతుని చూడొచ్చు. ఎందుకనంటే కృష్ణుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రభాస్మి శశి సూర్యయో, సూర్యకాంతిని నేనే అంటున్నాడు. మరి సూర్యకాంతిని చూడని వాడు ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? ఈ విధంగా మీరు కృష్ణుని చూడడం కూడాను ప్రారంభించవచ్చు. ఒకవేళ భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకునేటువంటి ఆ అర్హత మీకు లేకపోతే ఇలా కూడా మీరు కృష్ణుని దర్శించవచ్చు అని శాస్త్రం చెప్తుంది. Then if you remember Krishna, that is also seeing. Seeing, spiritual seeing does not mean simply to see by the eyes. Spiritual seeing means by chanting you can see. By describing you can see, which Krishna is absolute. Absolute. Sravanam Kirtanam Vishnu Smaranam Padasam. In either of these items, either hear of Krishna, then you are seeing Krishna. When you chant about Krishna, then you are seeing Krishna. When you are thinking of Krishna, you are seeing Krishna. This is the process. This is called Bhakti Yoga. ఈ విధంగా మీరు కృష్ణుని స్మరిస్తూ ఉన్నట్లయితే అది కూడా కృష్ణుని చూసినట్లే. చూడడం అనేటువంటిది ఆధ్యాత్మికంగా చూడడం అనంటే కేవలం కళ్ళతోనే చూడడం అనేటువంటిది కాదు ఇక్కడ విషయం. ఆధ్యాత్మికంగా చూడడము అనంటే జపం ద్వారా కూడా మనం భగవంతుని చూడొచ్చు, భగవంతుని గురించి వర్ణించడం ద్వారా కూడా భగవంతుని చూడొచ్చు. ఎందుకంటే కృష్ణుడు పరమ పరిపూర్ణుడు. ఆయన శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అన్నారు. ఇందులో మనం ఏం చేసినప్పటికీ కూడాను కృష్ణుని గురించి శ్రవణం చేసినా కూడా మనం కృష్ణుని చూస్తూ ఉన్నట్లే, కృష్ణుని గురించి మనం జపం చేస్తున్నప్పుడు కూడా కృష్ణుని చూస్తూ ఉన్నట్లే, కృష్ణుని గురించి స్మరణ చేస్తున్నా కూడా కృష్ణుని చూస్తూ ఉన్నట్లే. ఇది విధానం. దీనినే భక్తి యోగం అని చెప్పి అన్నారు. Therefore it is said, Vasudeve Bhagavati Bhakti Yoga Prayojite. If you learn how to practice Bhakti Yoga, and that is upon Vasudeva, Krishna. Vasudeva, and Bhakti Yoga therefore says, Savanam Kirtanam Vishnu, not Savanam Kirtanam of the politician. That will not help you. Savanam Kirtanam Vishnu. If you hear about Krishna, if you chant about Krishna, if you think about Krishna, if you offer worship to Krishna, if you engage yourself to some service to Krishna, if you offer everything for Krishna, you see Krishna always 24 hours. This is the process. Vasudevi Bhagavati Bhakti Yoga. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు, వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. భక్తి యోగాన్ని ఏ విధంగా చేయాలనేటువంటిది గనక మీరు నేర్చుకున్నట్లయితే అప్పుడు మీరు వాసుదేవుని పట్ల ఆ భక్తి యోగాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. అందుకనే భక్తి యోగం అనేటువంటిది మనకేం చెప్తుంది, శ్రవణము కీర్తనం విష్ణు స్మరణం. అంతేగాని శ్రవణం కీర్తనం రాజకీయ స్మరణం కాదు. ఒకవేళ అలా చేస్తే అది మీకు సహాయపడదు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అనేది జరగాలి. మీరు కృష్ణుని గురించి శ్రవణం చేస్తే, కృష్ణుని గురించి మీరు కీర్తనం చేస్తే, కృష్ణుని గురించి మీరు స్మరణం చేస్తే, కృష్ణుని గురించి మీరు ఆరాధన అర్చన చేస్తే, మిమ్మల్ని మీరు కృష్ణుడి యొక్క దివ్యమైన సేవలో నిమగ్నం చేస్తే, సర్వస్వము కూడా ఆ కృష్ణుడికి మీరు ఆత్మ నివేదన చేస్తే, ఇవన్నింటి ద్వారా కూడా మీరు కృష్ణుడిని సదా దర్శించవచ్చు. 24 గంటలు కూడా మీరు కృష్ణుడిని దర్శనం చేసుకోవచ్చు. ఇది మనకు కావలసిన విధానం. అందుకే
వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత అని చెప్పి అన్నారు. This is Bhakti Yoga. Bhakti Yoga means always be engaged in Krishna consciousness. Satatam kirtantam amam jatantascha dhirabrata. That is stated in the Bhagavad. Satatam kirtantam. These boys and girls who are in Bhakti Yoga, they are Satatam kirtantam Krishna. They are going. Sometimes we go to make membership with these books. So we have to speak about Krishna. Satatam kirtantam. They are cooking for Krishna. They are dancing for Krishna. They are singing for Krishna. They are talking for Krishna. They are going around the world for Krishna. Everything for Krishna. This is Krishna consciousness and Bhakti Yoga. Everyone can adopt this principle. Where is the difficulty? The Vasudeva Bhagavati Bhakti Yoga Prem. In this way, if you practice Bhakti Yoga or Krishna consciousness, practice Krishna consciousness, then the result will be Janayati Asu very soon. ఇది భక్తి యోగం. భక్తి యోగం అని అంటే సర్వకాల సర్వావస్థల్లో కృష్ణ చైతన్యంలో నిమగ్నమై ఉండడం. సతతం కీర్తయంతో మాం యతంతచ్చా దృఢవ్రతాః. ఈ విషయం భగవద్గీతలో తెలుపబడింది. సతతం కీర్తయంతో మాం. ఈ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను భక్తి యోగంలో నిమగ్నమై ఉన్నారు. అంటే వాళ్ళు సతతం కీర్తయంతో మాం కృష్ణుని గురించి ఈ కీర్తన అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అందుకని ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళందరూ కూడాను 24 గంటలు కూడా కృష్ణుడి సేవలో నిమగ్నమై ఉంటారు. కొన్నిసార్లు మేమందరం కూడాను పుస్తకాలు వితరణ చేసే నిమిత్తము, జీవితకాల సభ్యత్వాలు చేసే నిమిత్తము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మేము కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటాం. సతతం కీర్తయంతః. కొద్దిమంది కృష్ణుడి కోసం వండుతూ ఉంటారు, మరి కొద్దిమంది కృష్ణుడి కోసం నాట్యం చేస్తూ ఉంటారు, కొద్దిమంది కృష్ణుడి కోసం కీర్తనలు పాడుతూ ఉంటారు, ఇంకొద్దిమంది కృష్ణుడి కోసం మాట్లాడుతూ ఉంటారు. ఇలా కొద్దిమంది అయితేనే కృష్ణుడి కోసం ప్రచారం చేయడానికని ప్రపంచం అంతా పర్యటిస్తూ ఉంటారు. చేసే ఇవన్నీ కూడా కృష్ణుడి కోసమే. అందుకనే ఈ కృష్ణ చైతన్యాన్ని భక్తి యోగం అని చెప్పి అంటాం. ప్రతి ఒక్కరూ కూడాను ఈ భక్తి యోగంలో ఉన్న సూత్రాలను వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆపాదించుకోవచ్చు. ఇందులో ఏం కష్టం ఉంది చెప్పండి. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. ఈ విధంగా గనక మీరు భక్తి యోగాన్ని అభ్యాసం చేస్తే, ఈ విధంగా గనక మీరు కృష్ణ చైతన్యాన్ని అభ్యాసం చేస్తే, అప్పుడు దాని ఫలితం ఏమిటి? జనయత్యాసు వైరాగ్యం. శీఘ్రమే మీలో జ్ఞానము వైరాగ్యం అనేటువంటివి ఉదయిస్తాయి. Because big jnanis, yogis, they are trying to become detached from the attachment of this material world. Yoga system means yoga indriya samyam. Yoga. They are practicing jam, niyam, asan, dhyan, dharana, pranayam, all this, pratyaha. This yogic system, mystic yogic system, what is the meaning? Meaning detachment. Not other. Nowadays it has been taken. Yoga practice means to become healthy. But actually yoga practice is not for that purpose. Yoga means to connect with the Supreme. That is yoga. పెద్ద పెద్ద జ్ఞానులు, యోగులు అందరూ కూడా ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఈ భౌతిక జగత్తు నుంచి వైరాగ్యాన్ని పొందాలని, విరక్తిని ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ యోగ విధానం అంటే ఏమిటి? యోగ ఇంద్రియ సంయమ. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యమ, నియమ, ఆసన, ధ్యాన, ధారణ, ప్రాణాయామ, ప్రత్యాహార ఇలాంటి విధానాలన్నీ పాటిస్తున్నారు. దీనిని అష్టాంగ యోగ పద్ధతి అని చెప్పేసి అంటాం. మరి దీని అర్థం ఏమిటి? అర్థం ఏమిటయ్యానంటే వైరాగ్యాన్ని పొందాలి వీటన్నింటి ద్వారా, అంతేగాని మరొకటి కాదు. ఈ రోజుల్లో యోగాభ్యాసం అనేటువంటిది వైరాగ్యం కోసం కాకుండా ఆరోగ్యం కోసం చేస్తూ ఉన్నారు. యథార్థంగా యోగాభ్యాసం అనేటువంటి దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇది కాదు. యోగము అని అంటే భగవంతుడితో మనల్ని మనం అనుసంధానం చేసుకోవడం, దానిని యోగం అని చెప్పి అంటారు. So there are different types of yoga.
But in the Bhagavad Gita it is said, Yoginamapi sarvesam madagata antaratmana sadhyaman bhajate juma same yukta tamomata. The first class yogi who is Yoginamapi sarvesam madagata antara, who is always thinking of me, Hare Krishna. Chant Hare Krishna and you will always think of Krishna. Smaranam, Savanam, Kirtanam, Vishnu, Smaranam. This is Bhakti Yoga. Simple practice that if you chant Hare Krishna, Krishna Krishna, Hare, your tongue is locked up and your hearing process is locked up. That is Samadhi, immediate. Absorbed in the thought of Krishna. Samadhi. వివిధ రకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా భగవద్గీతలో తెలుపబడ్డాయి. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమోమతః. ఎవరు శ్రేష్టమైన యోగి? యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనః. ఎవరైతే సర్వకాల సర్వావస్థల్లో కృష్ణుని స్మరిస్తూ ఉంటాడో, హరే కృష్ణ మంత్రాన్ని కీర్తిస్తూ ఉంటాడో, భజిస్తూ ఉంటాడో అతడు శ్రేష్టమైన యోగి. అందుకనే ఎప్పుడూ హరే కృష్ణ మంత్రం కీర్తన చేయండి, ఎప్పుడు కృష్ణుని గురించి స్మరణం చేస్తూ ఉండండి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అని చెప్పుకున్నామే, దీనినే భక్తి యోగం అని చెప్పి అన్నాం. చాలా సరళమైన అభ్యాసం ఇది. ఈ విధంగా మీరు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని శ్రవణ కీర్తనాలు చేస్తూ కొనసాగిస్తూ ఉన్నారనుకోండి, ఒకరోజుకి ఏమవుతుంది? నాలుక స్తంభించిపోవడము, ఈ శ్రవణ విధానం స్తంభించిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే సమాధి స్థితి అంటారు. దీని అర్థం ఏమిటి? పూర్తిగా కృష్ణుని యొక్క స్మరణలో ఆ వ్యక్తి నిమగ్నమైపోయి ఉన్నాడు అని అర్థం. దానిని సమాధి అని చెప్పంట. Yoga practice means samadhi. Come to the samadhi point. This is samadhi. Bhogai sajja prasaktanam tayopo hitachitasa. Samadho na vidhi. But those who are too much materially attached, bhoga, aisarja, material opulence, bhogai sajja prasaktanam taya apahitachitasa. Apahita, bewildered. They are thinking by this material enjoyment, by material opulence, they will be happy. That's what is called aparita cetasa. They cannot. But if you practice this bhakti yoga, Vasudeva, this is the whole Krishna consciousness movement is Vasudeva Bhagavati Bhakti Yoga Prayojita. That's all. Why? Jnanam and Vairagam. Jnanam means we are misidentifying that I am this body and the bodily emanations, my sons, my daughters, I have got bodily relation with my wife, therefore my wife, and the production, the sons, then grandsons, then daughter-in-law, then son-in-law. In this way we are clustering round. So that should be not rejected at once, but it should be taken into Krishna consciousness. Then even there is attachment. That is called Yukta Vairagam. Yukta Vairagam. యోగాభ్యాసం అని అంటే సమాధి. ఎవరైనా సరే యోగాభ్యాసం చేశారంటే చివరికి సమాధి స్థితికి రావాలి. దీన్ని సమాధి అని చెప్పంటాం. మరి భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసాం సమాధౌ న విధీయతే అని కూడా అన్నారు. ఎవరైతే అతిగా భౌతికమైన భోగైశ్వర్యాల పట్ల ఆసక్తిని అనురక్తిని పెంచుకుంటారో అలాంటి వారికి ఈ సమాధి స్థితి అన్నటువంటిది సిద్ధించదు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం. అపహృత అంటే పూర్తిగా అపహరించబడినటువంటి. దేని చేత అపహరించబడింది? భౌతికమైన భోగైశ్వర్యాలనేటువంటి బంధన చేత మన బుద్ధి అపహరించబడింది. ఎందుకంటే భౌతికమైన జనులు ఎప్పుడు భౌతికమైన ఇంద్రియ భోగాల గురించి,
భౌతికమైన భోగైశ్వర్యాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ భౌతికమైనటువంటి వాటిని అనుభవిస్తే ఆనందంగా ఉంటామని భావిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ అపహృత చేతసామని చెప్పారు. యథార్థంగా వాళ్ళు ఈ భౌతికమైన భోగైశ్వర్యాల ద్వారా ఆనందంగా ఉండలేరు. అలా కాకుండా మీరు భక్తి యోగాన్ని పాటించారనుకోండి, ఆ వాసుదేవుని పట్ల భక్తి అనేటువంటి చేశారనుకోండి, అప్పుడు నిజమైన ప్రయోజనం మీకు దక్కుతుంది. మా కృష్ణ చైతన్య ఉద్యమం అంతా కూడా బోధించేది ఏమిటంటే వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత అన్నటువంటి వాక్యాన్ని బోధిస్తుంది. అంతే. ఎందుకని? భగవద్భక్తి అనేటువంటిది చేస్తే దానివల్ల జ్ఞానము వైరాగ్యం అనేటువంటివి రెండు వస్తాయి. జ్ఞానము అనంటే మనం ప్రస్తుతం పొరపాటు పడుతున్న విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవడం. అందరం కూడాను నేను ఈ శరీరం అనేటువంటి విషయంలో మనల్ని మనం తప్పుగా గుర్తించుకుంటూ అందరం కూడా పడుతున్న పొరపాటు ఏమిటయ్యా అంటే, నేను ఈ శరీరాన్ని, ఈ శరీర సంబంధమైనటువంటి ఉత్పత్తులన్నీ కూడాను నాకు చెందినటువంటివి, కుమారులు కుమార్తెలు ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి విషయాలు. భార్య అనేటువంటి వ్యక్తితో నాకు శరీర సంబంధం ఉంది కనుక భార్యా సంబంధమైనటువంటి పుత్రులు పౌత్రులు అంటే మనమళ్ళు మనవరాళ్ళు ఇంకా కోడళ్ళు అల్లుళ్ళు ఇలాంటి ఈ మొత్తం పెద్ద జంజాటం అంతా కూడాను నాది అని భావిస్తూ ఉన్నాం. ఈ విధంగా మనము ఈ పెద్ద జంజాటంలో ఇరుక్కొని పోయి ఉన్నాం. ఇప్పుడు అలా అని చెప్పేసేసి ఈ మొత్తాన్ని ఒకేసారి తిరస్కరించమని చెప్పడం లేదు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు దయచేసి కృష్ణ చైతన్యాన్ని తీసుకోండి అని చెప్తున్నాం. ఒకవేళ మీకు ఈ కుటుంబ సభ్యుల పట్ల బంధన అనేటువంటిది ఉన్నప్పటికీ కృష్ణ చైతన్యాన్ని మీరు స్వీకరించినట్లయితే అది యుక్త వైరాగ్యంగా పనిచేస్తుంది. ఈ విషయం గురించి రూపగోస్వామి చాలా చక్కగా చెప్పారు. That is enunciated by Srila Rupa Goswami, that anasaktasya vishaya jatharam upajunjataha nirbande Krishna sambandha yukta vairagya muchyate. This vairagya, if I cannot, but Vasudeva Bhagavati Bhakti Yoga, then vairagya will be there. In every family, you can worship Vasudeva Krishna. Where is it difficult? Vasudeva will not occupy a very spacious room. Here is Vasudeva Krishna. Even a small place, he can install deity Vasudeva and offer. You are eating. The Jagyarthe Karmanatra. Offer Krishna. Jagyasishta sino santa muchanti sarvakilmis. After all you have to cook. Nobody, no house is there, no man is there who is not cooking. Everyone is cooking. But cook it for Krishna. All nice prasadam. This is Bhakti Yoga. రూపగోస్వామి ఏం చెప్తున్నారు అంటే, అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. వైరాగ్యము అని అంటే ఇక్కడ చెప్తున్నారు వాసుదేవే భగవతి భగవద్భక్తి యోగతః. భక్తి యోగం అనేటువంటిది ఆచరిస్తే వైరాగ్యం అనేటువంటిది సహజంగానే వస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా మీరు చక్కగా వాసుదేవుని కృష్ణుణ్ణి ఆరాధించవచ్చు. అందులో ఏం కష్టం ఉంది చెప్పండి? వాసుదేవుడేవి మీ ఇల్లంతా ఆక్రమించడు కదా. ఇక్కడ చూడండి, వాసుదేవుడు కృష్ణుడు ఉన్నాడు. అలానే మీ ఇంట్లో కూడాను ఒక చిన్న వాసుదేవుడి విగ్రహాన్ని, ఒక చిన్న కృష్ణుడి విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించుకోవచ్చు. ఆ విగ్రహానికి కొంచెం ప్రదేశమైనా సరిపోతుంది. అలా విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించుకున్న తర్వాత నైవేద్యాలు సమర్పించుకోవచ్చు. ఇప్పుడు తినడం అనేటువంటిది అందరూ తింటూనే ఉన్నారు. కానీ శాస్త్రం చెప్తుంది యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర, తినే ఆహారాన్ని కృష్ణుడికి అర్పించండి అని చెప్తుంది. అలా అర్పిస్తే యజ్ఞశిష్టాసన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. యజ్ఞ రూపంలో కృష్ణుడికి అర్పించబడినటువంటి దాన్ని స్వీకరించడం వల్ల సర్వ పాపాలు కూడాను ప్రక్షాళనం అవుతాయి. ఇటు తిరిగి మనం వంట అనేది చేసుకోవాల్సిందే కదా.
వంటకము లేనటువంటి ఇల్లు లేదు, వంట వండనటువంటి మనిషి లేడు. ప్రతి ఒక్కరు కూడా వంట అనేటువంటి చేస్తూనే ఉన్నారు. ఆ చేసే వంట ఏదో కృష్ణుడి కోసం చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి, అప్పటిది ప్రసాదంగా మారుతుంది. ఆ చక్కని ప్రసాదం అందరూ కూడా తీసుకోవచ్చు. దీన్నే భక్తి యోగం అని చెప్పి అన్నారు. Install deity. It is not that simple in the temple the deity should be installed. Why not at your home? Everyone can do that. Krishna can come within your room, a small deity, although he is Virata Purusha, Anoraniyanga Mahato Mahiya. He can become greater than the greatest and the smaller than the smallest. That is his greatness. ఇలా విగ్రహాలు ప్రతిష్ఠించండి. మీరు ఎప్పుడు కూడా అనుకోకండి విగ్రహ ప్రతిష్ఠ అంటే అది కేవలం మందిరంలోనే జరగాలి అనుకోకండి. మీ ఇంట్లో ఎందుకు జరగకూడదు? ఇది ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. కృష్ణుడు మీ ఇంటికి, మీ గదిలోకి కూడా ఆయన వస్తాడు. చిన్న విగ్రహ రూపంలో ఆయన మీరు ప్రతిష్ఠించుకుంటే ఎంత బాగుంటుంది. ఆయన విరాట్ పురుషుడు అయినప్పటికి కూడా కోరుకుంటే విగ్రహంగా, మూర్తిగా, ఒక అర్చామూర్తిగా మీ ఇంట్లోకి కూడా వస్తాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. అంటే ఆయన సూక్ష్మం కన్నా సూక్ష్మంగానూ ఉండగలడు, లేదు విభువు కన్నా ఘనంగానూ ఉండగలడు. అది భగవంతుడికి ఉన్నటువంటి గొప్పతనం. So everyone can bhakti yoga practice simply under the guidance of proper spiritual master who knows the science of Krishna. From him take lesson, and it is not difficult. This bhakti yoga practice. Actually this was the practice in India. In every home there was deity. At least Brahmana, Kshatriya, Vaishya, they had deity. Radha Krishna, Sitaram, or Lakshmi Narayan, or Narayan Sila. Every house it was being worshipped. But we have lost our culture. Vasudevi Bhakti Yoga Bhakti Prayojita. We have lost this culture. Revive it. ఈ భక్తి యోగం అనేటువంటిది ఒక ప్రామాణికమైనటువంటి మార్గదర్శకత్వంలో, ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశకత్వంలో ఎవ్వరైనా కూడా చేయొచ్చు. కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని తెలిసిన ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శకత్వంలో ఎవరైనా ఈ భక్తి యోగాన్ని ఆచరించవచ్చు. ఆ గురువు దగ్గర నుంచి మనం చక్కగా విద్య నేర్చుకోవాలి. అందులో ఏమాత్రం కష్టం ఉండదు. అసలు ఈ భక్తి యోగాన్ని పాటించడమే ఎటువంటి కష్టం ఉండదు. యథార్థం చెప్పాలంటే ఒకప్పుడు భారతదేశంలో ప్రతి ఇంట్లో కూడా ఈ అభ్యాసం ఉండేది. ప్రతి ఇంట్లో కూడా ఒక విగ్రహం ఉండేది. కనీసం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళ గృహాల్లోనైనా సరే విగ్రహాలు ఉండేవి. రాధాకృష్ణులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు, నారాయణ శాలిగ్రామాలు, నారాయణ శిలలు ఇలాంటివన్నీ ఉండేవి. ప్రతి ఇంట్లో కూడాను ఆరాధన అనేటువంటి చక్కగా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి అంతా కూడా మనం కోల్పోయాం. వాసుదేవే భక్తి యోగ ప్రయోజిత అనేటువంటి సంస్కృతి ఉందే, ఆ సంస్కృతి అంతా మనం కోల్పోయాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించేదానికే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. Don't lose this opportunity of human life. Practice bhakti yoga and be Krishna conscious and make your life successful. That is our mission. We are teaching. It is not a business that give me some money, I will teach you. It is open. We are asking everyone, chant Hare Krishna mantra. What is the difficulty? There is no loss. You haven't got to pay anything. Simply, as these boys have learned to chant and dance, Krishna Kirtana Gana Nartana Paro. This is the Goswami's teaching. Chant Hare Krishna mantra. And why should you go to see dancing elsewhere? Dance at home. Make family organization in that way. You will be happy. And then you will understand what is your position. అందుకనే దయచేసి విలువైనటువంటి ఈ మానవ జన్మలో లభించిన సదవకాశాన్ని మీరు కోల్పోకండి. చక్కగా భక్తి యోగాన్ని అభ్యాసం చేయండి. కృష్ణ చైతన్యంలో ఉండండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. అదే మన ముఖ్యమైనటువంటి లక్ష్యం. మేమందరికీ కూడా చేసేటువంటి బోధన ఇదే. ఇదేదో వ్యాపారం కాదు. మీరు మాకు కొంత ధనం ఇవ్వండి, మేము మీకు ఈ విద్యను బోధిస్తామని చెప్పడం కాదు. ఇది అందరికీ బాహ్యంగా బాహడంగా బోధిస్తున్నాం.
ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, దయచేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. జపం చేయడంలో కష్టం ఏముంది మరి? ఇందులో ఎటువంటి నష్టం కూడా లేదు కదా. దీనికి మీరు చెల్లించవలసింది కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ యువకులందరూ కూడా చూడండి, కేవలం భగవన్నామాన్ని సంకీర్తనం చేయడం ఎలానో నేర్చుకున్నారు, భగవంతుని ముందు నాట్యం చేయడం ఎలానో నేర్చుకున్నారు. అదే కావాల్సింది. కృష్ణ కీర్తన గాన నర్తన పరవు. గోస్వాములంతటి వారు కూడా మనకు చేసినటువంటి బోధన ఇదే. హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించండి, నర్తించండి అన్నారు. నృత్యం చేయడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మీ ఇంట్లో నృత్యం చేయండి, భగవన్నామ కీర్తన చేస్తూ నృత్యం చేయండి. ఆ విధంగా మీ కుటుంబాన్ని అంతటినీ కూడాను చక్కగా చక్కదిద్దుకోండి. అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు, అందరూ ఆనందంగా ఉంటారు. అప్పుడు అసలు యథార్థంగా మీ స్థితి ఏమిటి అనేటువంటిది మీకే అర్థమవుతుంది. This is the main mission of human life, to understand his position. Yeah, Sanatana Goswami, the first disciple of Sri Chaitanya Mahaprabhu, he, when approached Sri Krishna Chaitanya Mahaprabhu at Benares, Varanasi, Kashi, so he was minister, prime minister of Nawab Hussain Shah. Very great man. But when he met Sri Chaitanya Mahaprabhu, he decided to retire from the service and join Sri Chaitanya Mahaprabhu's Krishna Consciousness movement. So about them it is said, Tatya Turnam Asesa Mandalapati Saning Sada Trucham. ఈ మానవ జన్మను పొందిన తర్వాత ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే అసలు ఒక జీవుడిగా మన యథార్థ స్థితి ఏమిటనేటువంటి తెలుసుకోవాలి. చైతన్య మహాప్రభు యొక్క మొట్టమొదటి శిష్యుడు సనాతన గోస్వామి. ఆయన కాశీలో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభుని ఆశ్రయించాడు. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే నవాబ్ హుసేన్ షా కొలువులో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ రకంగా చూసుకుంటే సనాతన గోస్వామి చాలా పెద్ద మనిషి. మరి అటువంటి ఆయన శ్రీ చైతన్య మహాప్రభుని వారణాసిలో ఆశ్రయించినప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నాడు? తాను చేసేటువంటి ఉద్యోగము, తనకునేటువంటి పదవి అన్నీ కూడా పూర్తిగా విరమించేసి చైతన్య మహాప్రభువు కోసం కృష్ణ చైతన్య ఉద్యమంలో చేరాలని చెప్పి అనుకున్నాడు. అందుకనే వాళ్ళ గురించి వర్ణన ఏమంటుందంటే త్యక్త్వా తూర్ణమశేష మండలపతి శ్రేణిం సదా తుచ్యవత్. They were very big leaders of the Mandalapati. Mandalapati means big leaders of the society. Because they are ministers, all zamindars, all big businessmen, they used to see, they used to visit because minister business. So he was associating with highly aristocratic families and societies, but they gave it up. Tattva turnam asesa mandala sada tucham. Tucham means very insignificant. We are seeking after aristocratic societies, association to become big men. But these Goswamis, although they are ministers, they decided, Tattva turnamasi samandalapati sada tuchava. Then what did they become? Bhutva dina ganesako karunaya kopina kanthasito. For the benefit of the whole human society, they took the mendicant's dress. Just like in our political movement, Mahatma Gandhi also took the mendicant's dress, loin cloth. These Goswamis also, that is Indian culture. సనాతన గోస్వామి మొదలుకొని షడ్గోస్వాములు అందరూ కూడాను చాలా పెద్ద నాయకులు, అశేష మండలాధిపతులు. మండలాధిపతులు అంటే అర్థం ఏమిటంటే సమాజానికి పెద్ద నాయకులుగా ఉన్నారు. వాళ్ళు జమీందారులుగాను మంత్రులుగాను ఉన్నారు. చాలా పెద్ద వ్యాపారవేత్తలుగా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే వ్యాపార నిమిత్తం వాళ్ళు మహా పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళేవాళ్ళు. వ్యాపార నిమిత్తం వాళ్ళు రాజరికమైనటువంటి కుటుంబాల వారిని, రాజరికమైనటువంటి పెద్దల్ని కలవడానికి వెళ్ళేవాళ్ళు. మరి అటువంటి ఆ పెద్ద స్థానాలని, ఆ స్థితిగతుల్ని వాళ్ళు త్యజించేసేశారు. త్యక్త్వా తోర్ణమశేష మండలపతిం శ్రేణిం సదా తుచ్యవత్. తుచ్యవత్ అంటే చాలా తుచ్చంగా భావించి వాటన్నిటినీ త్యజించేశారు. ఇప్పుడు మన పరిస్థితి చూడండి. రాజరికపరమైనటువంటి కుటుంబీకుల సాంగత్యాన్ని తీసుకోవాలని మనం అందరూ ఆశిస్తూ ఉంటాం.
చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళం కావాలని చెప్పి మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ గోస్వాములు ఏం చేస్తున్నారు? వాళ్ళు అశేష మండలాధిపతులై ఉన్నారు, మంత్రులై ఉన్నారు, జమీందారులై ఉన్నారు. అయినా సరే త్యక్త్వా తూర్ణమశేష మండలపతిం శ్రేణీం సదా తుచ్ఛవత్. మరి వీటన్నింటినీ కూడా త్యజించిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? భూత్వా ధీన గణేశ కౌ కరుణయా కౌపీన కంఠాశ్రితౌ. ఈ సమస్త మానవ జాతి యొక్క ప్రయోజనం కోసమని చెప్పి వాళ్ళు ఒక సాధువుగా సన్యాసిగా మారారు. అలా మారి వాళ్ళు ఒక సాధు వస్త్రాలను స్వీకరించారు. ఇప్పుడు ఉదాహరణకు మన రాజకీయ రంగంలో కూడా చూస్తే మహాత్మా గాంధీ అటువంటి ఒక సన్యాసి వస్త్రధారణనే తీసుకున్నారు. అలానే ఈ గోస్వాములు కూడాను అటువంటి సన్యాసి వస్త్రధారణ తీసుకున్నారు. భారతదేశ సంస్కృతి అంటే ఈ విధంగా ఉండేది. So, in the renounce of this Vairagya, the political Vairagya is different. Political Vairagya is that I don't want anything for me, but for my son, for my grandson, for my countrymen, for my this, that. Not like that. This Vairagya means Vasudeva. I don't want anything personally for me, but I want everything for Vasudeva. This is the difference between political mendicant and this spiritual mendicant. So these Goswamis were spiritual mendicant, Vairagya. That Vairagya. ఇప్పుడు వైరాగ్యం అనేటువంటిది చెప్తూ ఉన్నాం. రాజకీయ పరంగా వైరాగ్యం కలిగి ఉండడం అనేటువంటిది విభిన్నమైన విషయం. రాజకీయపరమైన వైరాగ్యము అంటే నాకు ఈ విషయాలు వస్తువులు ఏది నాకు అక్కర్లేదు, ఈ స్థితులు పరిస్థితులు స్థానాలు నాకేమీ అక్కర్లేదు, కానీ నా కుమారుడి కోసమో నా మనవడు కోసమో లేదా నా యొక్క దేశీయుడి కోసమో లేకపోతే నా సమాజం కోసమో నా దేశం కోసమో అది ఇది ఈ విధంగా వస్తుందన్నమాట. కానీ అసలైన వైరాగ్యం అంటే ఇది కాదు. అసలైన వైరాగ్యం అంటే ఎలా ఉండాలంటే వ్యక్తిగతంగా నా కోసం అయితే నాకు ఏది ఎక్కర్లేదు, కానీ వాసుదేవుడి యొక్క సేవ కోసం నాకు సర్వస్వము కూడా కావాలి. ఇది నిజమైన వైరాగ్యం. అందుకనే రాజకీయ సన్యాసికిను ఆధ్యాత్మిక సన్యాసికి ఉండేటువంటి వ్యత్యాసం ఇది అన్నమాట. ఈ గోస్వాములందరూ కూడాను ఆధ్యాత్మికమైనటువంటి సన్యాసులు, ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు. తత్వాతూర్ణమశేష మండలపతి శనిం సదా తూచ్ఛవ భూత్వా దీన గణేశకో కరుణ. Dino means this poor mass of people. They're very poor because they have no knowledge. What is the aim of life? Therefore, poor in knowledge. Poor means one who is poor in knowledge. Material poverty, that is no consideration. That is coming and going. Tang titikhasya bharat. That has been advised. That if you are little, nobody is actually happy, even if you have got enough money. But still, there is unhappiness. But they cannot understand. But actually, poverty is want of knowledge. Therefore, the acquiring knowledge, that is real richness. That is real richness. త్యక్త్వా తూర్ణమశేష మండలపతిం శ్రేణిం సదా తుచ్ఛవత్ భూత్వా దీన గణేశకౌ కరుణయా. ఇక్కడ దీన అన్నారు. దీన అంటే సామాన్యమైనటువంటి దీనజనుల యొక్క స్థితి. ప్రజలు నిజంగా చాలా చాలా దీనస్థితిలో ఉన్నారు, చాలా పేదవారై ఉన్నారు. వారి దగ్గర ఉన్న పేదరికం ఏమిటి? జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అనే విషయంలో ఏమాత్రం జ్ఞానం లేకుండా ఉన్నారు. ఇక్కడ పేదరికం అని అంటే అర్థము జ్ఞానశూన్యులై ఉన్నారు అని అర్థం. భౌతికమైనటువంటి పేదరికం అది పెద్ద విషయం కాదు. భౌతికమైన పేదరికం అనేటువంటిది అది వస్తుంది పోతుంది. స్థాంసతిక్షస్వ భారత అని చెప్పారే భగవద్గీతలో. ఈ భౌతికమైన పరిస్థితులన్నీ కూడాను ఒకసారి వస్తూ ఉంటాయి, ఒకసారి పోతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా మనకు సూచించారు. కానీ యథార్థంగా ఎవరు ఆనందంగా లేరు. తగినంత ధనం ఉన్నా కానీ ఎవరు ఆనందంగా లేరు. అయినా కూడా అసంతోషం ఉంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేకుండా ఉన్నాం అంతే. కాబట్టి యథార్థంగా పేదరికం అని అంటే ఏమిటంటే జ్ఞానము యొక్క ఆవశ్యకత అని గుర్తించాలి. అందుకనే
నిజమైనటువంటి భాగ్యం ఏమిటి? జ్ఞానాన్ని సముపార్జించడమే. జ్ఞాన సముపార్జన చేయడమే అసలైనటువంటి భాగ్యం. That is called Brahman. Brahma janati iti Brahman. That is, therefore Brahmana is respected by even the king. That was the system in India. Because they were rich in knowledge. So richness of knowledge is required. Jnana and Vairagam. Vairagam required because we have been entangled in this materialistic way of life. Bhutta bhutta praliyate. Tatha dehantaram prakti. Another life, another body. I do not know what kind of body. Then another chapter. In this way our life is going on. Therefore, we must have detachment for this materialistic way of life. Changing one body to, but people are so ignorant. They do not take it very seriously. They think, let us go on. Don't mind, whatever will happen. That is not required. అందుకే బ్రాహ్మణుడు అనేవాడు ఉండాలి అన్నారు. బ్రహ్మజ్ఞానాతి ఇతి బ్రాహ్మణ. అందుకనే చివరికి రాజు కూడాను బ్రాహ్మణుడు అంటే ఎంతో గౌరవిస్తాడు. భారతదేశంలో ఒకప్పుడు అలాంటి పద్ధతి ఉండేది. ఎందుకనంటే బ్రాహ్మణులు జ్ఞానం చేత పూర్తిగా నిండుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత గౌరవం. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనేటువంటి భాగ్యం కావాలి. అప్పుడు దాని తర్వాత వైరాగ్యం వస్తుంది. ఈ వైరాగ్యం అనేటువంటిది ఎందుకు అవసరము అంటే, ప్రస్తుతం మనమంతా కూడా భౌతికమైనటువంటి జీవన విధానంలో పూర్తిగా బందీలం అయిపోయి ఉన్నాం. భూత్వా భూత్వా ప్రళీయతే అన్నారు. తదా దేహాంతర ప్రాప్తి అన్నారు. ఈ దేహం తర్వాత ఇంకొక దేహం ప్రాప్తిస్తుంది అని దాని అర్థం. ఎటువంటి దేహం ప్రాప్తిస్తుంది అనేటువంటిది నాకు తెలియదు, కానీ ఏదో ఒక దేహం ప్రాప్తిస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఈ విధంగా మన జీవితం జరిగిపోతూ ఉంది. అందుకనే మనం భౌతికమైనటువంటి జీవన విధానం నుంచి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి దేహ మార్పిడి అనేది జరుగుతుందే, ఇదంతా కూడాను అజ్ఞానం వల్ల జరుగుతుంది. అయితే ఈ విషయాలన్నీ కూడాను మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రజలు ఎంత అజ్ఞానంతో ఉన్నారంటే ఈ విషయాలను అంత తీవ్రంగా తీసుకోవడం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం పర్వాలేదులే, ఇవంతా మేము పట్టించుకోం, ఏం జరిగితే అది జరిగింది, మేం చేయాల్సింది చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇలాంటి భావన కాదు మనకు కావాల్సింది. He must have knowledge. This knowledge is imparted from the very beginning of Bhagavad Gita. Asacchānanusutastam prajñāvādāṃ subhāsase. People are talking very, very big talks. But all around this body. All around this body. Asacchāna. Gatasun agatasunso nanusuchanti pandita. About this body, nobody is very serious. If he is a pandit, if he is a fool rascal, then he is simply involved in the bodily problems. That is called Gyan. But this Gyan can be achieved very easily. How it is easily, that is also said in the Bhagavad Gita. నిజమైనటువంటి జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం అనేటువంటిది స్వయంగా భగవద్గీతలో ప్రారంభం నుంచే మనకి అందించబడింది. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే. చాలామంది ప్రజలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ అవన్నీ కూడాను కేవలం ఈ శరీరం గురించే ఉంటాయి, శరీరం చుట్టే పరివేష్టితమై ఉంటాయి. అశోచ్యాన్ గతాసూన గతాసుంచ నాను శోచంతి పండితాహ. ఈ శరీరానికి సంబంధించినంత వరకు ఒక వ్యక్తి నిజంగా పండితుడైతే ఈ శరీరం గురించి అంత తీవ్రంగా తీసుకోడు. అదే మూర్ఖుడో మూడో అనుకోండి, కేవలం ఈ శారీరకమైనటువంటి సమస్యల పట్ల పూర్తిగా తలమునకలై నిమగ్నం అయిపోతాడు. అందుకనే అసలైన జ్ఞానం అంటే ఇది అని చెప్పారు. మరి ఇలాంటి జ్ఞానాన్ని మనము చాలా చాలా సులువుగా పొందవచ్చంట. ఎలా? అంత సులువుగా ఎలా పొందవచ్చు? అది కూడా భగవద్గీతలో మనకి చక్కగా వివరించారు. తేషాం నిత్యాభియుక్తానాం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం జీనమాముపజాంతి. If you engage yourself in the devotional service of the Supreme Personality of Godhead Krishna Vasudev, then Vasudev Krishna is within you.
Ishara sarvabhutanam hrideshe Arjuna tishtati. He is already there. Not that you have to find out Vasudeva from it. Vasudeva is everywhere. He is also within annantarastham paramanuchayantarastham. Vasudeva is within this universe, within your heart, or even within the atom. So Vasudeva is everywhere. Simply you have to find out. తేషాం నిత్యాభియుక్తానాం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. మీరు నిజంగా గనుక దేవాదిదేవుడైనటువంటి కృష్ణుని యొక్క ఆ వాసుదేవుని యొక్క దివ్యమైన భక్తియుక్త సేవలో నిమగ్నమైతే అప్పుడు ఆ వాసుదేవుడు ఆ కృష్ణుడు మీలోనే ఉన్నాడు కనుక మీకు చక్కటి నిర్దేశాన్ని ఇస్తాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. భగవంతుడు ఇప్పటికే మీ హృదయంలో తిష్ట వేసుకుని ఉన్నాడు. అందుకని మీరు ఆ వాసుదేవుని కోసం భగవంతుడి కోసం బయటెక్కడో విడిగా వెతకవలసినటువంటి అవసరం లేదు. వాసుదేవుడు సర్వత్రా ఉన్నాడు. వాసుదేవుడు సర్వంలోనూ ఉన్నాడు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం. వాసుదేవుడు ఈ విశ్వంలోనూ ఉన్నాడు, ఒక చిన్న అణువులోనూ ఉన్నాడు, నీ హృదయంలోనూ ఉన్నాడు. వాసుదేవుడు సర్వత్రా ఉన్నాడు. కేవలం ఆయన్ని మీరు కనుగొనవలసి ఉంది అంతే. How you can find out? Tesam satadriptanang bhajatang pritipurvakam. As soon as you engage yourself in the service of Vasudeva with love and faith, that is being taught in Krishna Consciousness movement, with love and faith, then Vasudeva is already there. He knows what you are. You cannot cheat him. When you understand that now you are serious about knowing, because he says, Vasudeva, dadami buddhi yogamtam. I supply buddhi yoga. Buddhi yoga, that is yoga. The yoga buddhi yoga means bhakti yoga. మరి ఏ విధంగా ఆయన్ని మనం అన్వేషించి తెలుసుకోవాలి? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎప్పుడైతే మీరు ప్రేమతోనూ విశ్వాసంతోనూ ఆ వాసుదేవుని యొక్క దివ్యమైనటువంటి సేవలో నిమగ్నమవుతారో అప్పుడు మీరు వాసుదేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. కృష్ణ చైతన్యంలో మనం బోధిస్తున్నటువంటిది ఇదే, ప్రేమ విశ్వాసం. వాసుదేవుడు ఇప్పటికే ఉన్నాడు మీ హృదయంలో. మీరంటే ఏమిటి, అసలు మీరు ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా ఆ వాసుదేవుడికి తెలుసు. ఏం చేసినా కానీ మీరు భగవంతుని మోసం చేయలేరు. కానీ ఎప్పుడైతే మీరు ఆ భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఆతృతను చూపిస్తున్నారు, తీవ్రతను కలిగి ఉన్నారు అనే విషయం భగవంతుడికి అర్థమవుతుందో అప్పుడు దదామి బుద్ధియోగంతం అంటున్నాడు. అలాంటి వ్యక్తికి కావలసిన బుద్ధియోగాన్ని నేనే ప్రసాదిస్తాను అంటున్నాడు భగవంతుడు. బుద్ధియోగం అంటే ఇదేనమాట. అందుకని బుద్ధియోగం అంటే భక్తియోగం అని కూడా అర్థం వస్తుంది. Because it is said, dadami buddhi yogam jena mam upajanti. This buddhi yoga means by which one can approach me. It is clearly explained in another 18th chapter. Bhakta mam abhijanati. Therefore buddhi yoga means bhakti or bhakti yoga. Because without bhakti you cannot understand Krishna. And here Krishna says, I give him buddhi yoga, intelligence. My dear devotee, kindly do this. He will come to me. దదామి బుద్ధియోగంతం ఏన మాం ఉపయాంతితే అని చెప్పి ఇక్కడ అంటున్నారు. బుద్ధియోగం అని అంటే అర్థం ఏమిటంటే నన్ను ఆశ్రయించడానికి అవసరమైనటువంటి బుద్ధిని నేనే ప్రసాదిస్తాను అంటున్నాడు భగవంతుడు. 18వ అధ్యాయంలో కూడాను ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. భక్త్యా మాం అభిజానాతి. అందుకనే బుద్ధియోగము అని అంటే భక్తియోగం అనే అర్థం కూడా వస్తుంది. భక్తి అనేటువంటిది లేకుండా ఎవరూ కూడా కృష్ణుని అర్థం చేసుకోలేము. అందుకనే కృష్ణుడు ఏమంటున్నాడు, నన్ను చేరుకోవడానికి అవసరమైనటువంటి బుద్ధియోగాన్ని నా భక్తుడికి నేనే ప్రసాదిస్తాను అంటున్నాడు. అందుకనే అలాంటి భక్తుడికి కృష్ణుడు చెప్తూ ఉంటాడు, ప్రియమైన భక్తుడా, నువ్వు ఫలానా విధంగా చెయ్యి, ఫలానా విధంగా నువ్వు ప్రవర్తించు, ఖచ్చితంగా నన్ను తిరిగి చేరుతావు అని చెప్తూ ఉంటాడు. So you do not require, as soon as, therefore it is called ahituki. A devotee is understanding everything without any cause. How it is? Because the Vasudeva is giving intelligence. Tesam evanukam partham aham ajnanajam tamam nashvam. So a devotee, sincere devotee, do not think that he is not in knowledge. He is perfect in knowledge. Because
the knowledge is being imparted by the Supreme Personality of Godhead from within. Tene Brahma Rida Adikavaya, as he did. He gave intelligence to Lord Brahma how to create this universe. Similarly, he will give intelligence to you also if you become sincere in serving Vasudeva. This is explained. Vasudevi Bhagavati Bhakti Yoga Praja Janayati Yat. అందుకనే భగవంతుడి నుంచి మనం ఈ బుద్ధియోగాన్ని పొందాలంటే ఇంకా ఇతరత్ర ఏది మనకు అవసరం లేదు. అందుకని దీన్ని ఏమన్నారంటే అహైతుకి అన్నారు. ఏ విధమైన కారణం లేకుండానే భక్తుడు అన్నీ కూడాను చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎలా అనంటే భగవంతుడు వాసుదేవుడు అతనికి బుద్ధిని ప్రసాదిస్తూ ఉన్నాడు. తేషాం ఏవాను కంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి. కాబట్టి భక్తుడు, నిజాయితీ కలిగినటువంటి భక్తుడు జ్ఞానము లేనివాడు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. నిజాయితీ కలిగిన భక్తుడు ఎప్పుడు కూడా పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఎందుకు అనంటే దేవాదిదేవుడైనటువంటి ఆ కృష్ణుడు హృదయం నుండి ఆ భక్తుడికి పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. తేనే బ్రహ్మ హృదయ ఆదికవైన శాస్త్రం మనకు చెప్తూ ఉంది కదా. బ్రహ్మదేవుడికి భగవంతుడు అదేవిధంగా హృదయంలోంచి బుద్ధిని ప్రసాదించాడు, జ్ఞానాన్ని ప్రాప్తింపజేశాడు. ఈ సమస్త సృష్టిని కూడాను ఏ విధంగా సృష్టించాలనేటువంటి బుద్ధిని బ్రహ్మదేవుడికి భగవంతుడు హృదయం నుంచే అందించాడు. అదేవిధంగా నీకు కూడా భగవంతుడు ఏ విధంగా వాసుదేవుడిని చక్కగా సేవ చేయాలి, తీవ్రంగా సేవించుకోవాలనే విషయానికి సంబంధించిన బుద్ధిని ఆ భగవంతుడే నీకు ప్రసాదిస్తాడు. ఈ విషయం మనకి చక్కగా ఇక్కడ వివరించబడింది. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు. And as soon as you are getting knowledge, naturally, you will be reluctant to this material sense enjoyment. Material world means sense enjoyment. And spiritual world means not sense enjoyment for personal sense enjoyment, but enjoyment of the Supreme Personality of God. This is the, we have to learn one after another what is difference between material and spiritual. That is explained in Chaitanya Charitamrita very nicely in 2 lines. Atmendriya tripti vancha taranam kam. Lusty desires or kama or materialism. What is that? Now Atmendriya tripti vancha. When one wants to fulfill his own desires of the own senses. That is called kama. Krishnendriya tripti vancha dhare prem now. The same thing, when you want to satisfy Krishna, then you become devotee. ఎప్పుడైతే మనకి జ్ఞానం అనేటువంటిది ప్రాప్తిస్తుందో అప్పుడు సహజంగానే భౌతికమైన ఇంద్రియ భోగం పట్ల మనకి తిరస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ భౌతికమైన జగత్తు అంటేనే ఇంద్రియ భోగం. ఆధ్యాత్మిక జగత్తు అని అంటే వ్యక్తిగత ఇంద్రియ భోగం అనేటువంటిది ఏది ఉండదు. కానీ దేవాది దేవుని యొక్క దివ్యేంద్రియ భోగం అనేది ఉంటుంది. అందుకని ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా మనము భౌతికము ఆధ్యాత్మిక అనేటువంటి ఈ 2 విషయాల వ్యత్యాసాన్ని చక్కగా తెలుసుకోవాలి. చైతన్య చరితామృతంలో ఈ రెండింటి గురించి వ్యత్యాసం చాలా చక్కగా వివరించారు. ఆత్మేంద్రియ ప్రీతివాంఛాతారే బలి కామ అంటే భౌతికమైన కోరికలు లేదా ఈ కామ వాంఛలు అనేటువంటివి ఇవి ఏ విధంగా వస్తున్నాయ్యా అంటే ఆత్మేంద్రియ ప్రీతివాంఛ ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క స్వంత కోరికలను తన యొక్క స్వార్థం కోసం తన ఇంద్రియాల కోసం తీర్చుకోవాలనుకుంటాడో అప్పుడు ఆ కోరికల్ని కామం అని చెప్పి అన్నారు. అలా కాకుండా కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చాదరే ప్రేమనామ ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణునికి ఇంద్రియాలని సంతృప్తిపరచాలని చెప్పి కోరుకుంటాడో దాన్ని ప్రేమ అని చెప్పి అన్నారు. అంటే అదే కోరికలతో మీరు కృష్ణుని సంతృప్తిపరచాలని చెప్పేసి అనుకుంటే అప్పుడు మీరు భక్తులుగా మారిపోతున్నారన్నమాట. You see the behavior of Arjuna. He wanted to satisfy in the beginning his own senses. My dear Krishna, if I kill my grandfather, my teacher, Dronacharya, my grandfather, no, it is impossible. I cannot do that. My brothers, not. That means he wanted to satisfy his senses. But when Krishna instructed him in Bhagavad Gita, he inquired from Arjuna, now what is your decision?
Jatechasi tathakur. మీరు కావాలంటే అర్జునుడి యొక్క ప్రవర్తన చూడండి. మొదట్లోనేమో తన స్వంత ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవాలనే ఉద్దేశంలో ఏమన్నాడంటే, ప్రియమైన కృష్ణ, నేను గనక మా తాతగారిని చంపినట్లయితే, మా గురువుగారైనటువంటి ద్రోణాచార్యుని చంపినట్లయితే, మా పితామహుని చంపినట్లయితే అది నా వల్ల సాధ్యమయ్యేటువంటిదేనా? లేదు లేదు, నాకు సాధ్యం కాదు, నేను ఆ విధంగా చేయలేను, వీళ్ళందరూ కూడా నా సోదరులు, నాకు అయిన వారు, అది ఇది అని చెప్పి అన్నాడు. అంటే వీటన్నిటి అర్థం ఏమిటనంటే ఆయన తన సొంత ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు భగవద్గీతను బోధించాడో ఆ బోధనంతా పూర్తయిపోయిన తర్వాత అర్జునుడితో ఏమన్నాడు అంటే, కృష్ణుడు, ఇప్పుడు చెప్పవలసినంత చెప్పాను కాబట్టి నీ నిర్ణయం ఏదైనా సరే నీ ఇష్టం వచ్చినట్లు తీసుకో అన్నాడు. ఇదేచ్ఛసి తథాకురు అన్నాడు. Then he said that nasto moho smiti labdha tat prasadena. By your grace, now my all illusion is over. I have got my original Krishna consciousness. What is that? My business is to satisfy you, not my senses. Then he became devotee. This is the Vasudeva Bhakti. If you engage yourself in the service, regulative principle, in the beginning you must follow the regulative principle. Then on spontaneous love, then you will get. కృష్ణుడు ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో దానికి సమాధానంగా అర్జునుడు ఏమన్నాడు, నష్టో మోహ స్మృతిర్లద్వా తత్ప్రసాదాత్. భగవంతుడా, నీ దయ వల్ల నా మోహం అంతా కూడా పూర్తిగా నాశనమైపోయింది. ఇప్పుడు నాకు అసలైనటువంటి కృష్ణ చైతన్యం అనేటువంటిది నాకు ప్రాప్తించింది. ఏమిటది? ఏమిటి నాకు ప్రాప్తించిన కృష్ణ చైతన్యం? నా కర్తవ్యం ఏమిటి అని అంటే కేవలం నీ ఇంద్రియాలని సంతృప్తిపరచాలి, ఇదొక్కటే నా కర్తవ్యము అని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. అందుకని అర్జునుడు భక్తుడయ్యాడు. అందుకే వాసుదేవ భగవతి అన్నారు. ఎప్పుడైతే మీరు భగవంతుని సేవలో నిమగ్నం అవుతారో, ఈ నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఉంటారో, అప్పుడు మీరు భక్తులవుతారు. ప్రారంభంలో ఈ నియమాలు నిబంధనలు అనేటువంటివి చాలా చక్కగా మీరు పాటించాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ సహజ సిద్ధమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఒకనాటికి మీకు దక్కుతుంది. So these things should be arising. Nitya siddha Krishna bhakti saddha kabuna sabanadi suddha chitte karayuda. This is already there in you. Simply you have to awaken it. This Krishna consciousness is already there in everybody. It is not that it is an artificial thing. Love for God is there already because we are part and parcel of God. But it is now covered by material association. Achadi. Chetadar, just like the mirror is covered by dust. You cannot see. But you polish it, you will see your face. Similarly, this Bhakti Yoga process is polishing the mirror of your heart. And when it is nicely polished, you will see what is your position, what you are, what is your business, how you shall be happy. Everything will come out. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం తెలుసుకోవాలి. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబునాయ శ్రవణాది శుద్ధ చిత్తే కరయే ఉదయ. కృష్ణ ప్రేమ అనేటువంటిది నీలో ఇప్పటికే సహజంగా ఉంది. చేయవలసిందల్లా నీవు దానిని జాగృతం చేయాలి. యథార్థం ఏమిటంటే కృష్ణ చైతన్యం అనేటువంటిది సహజంగా ప్రతి ఒక్క జీవుడిలో కూడాను ఉంది. అందుకని కృష్ణ చైతన్యం అనేటువంటిది ఏదో కృత్రిమైనటువంటి విషయం కాదు. ఎందుకని అంటే భగవంతుడి పట్ల ప్రేమ అనేటువంటిది మనందరిలో ఎందుకు సహజంగా ఉంది అంటే మనమంతా భగవంతుని యొక్క అంశలమై ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఆ భగవత్ ప్రేమ అనేటువంటిది భౌతిక సాంగత్యం చేత కప్పబడిపోయింది, ఆచ్ఛేదిత. ఇప్పుడు ఉదాహరణకు ధూళి చేత అద్దం కప్పబడిపోయింది అనుకోండి, మనకేం కనిపించదు, అస్సలు మనకేం కనిపించదు. అదే మనం దాన్ని చక్కగా శుభ్రంగా తుడిచామనుకోండి, అప్పుడు మన ముఖం చాలా చక్కగా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ భక్తి యోగం అనేటువంటిది ఏమిటంటే హృదయం అనేటువంటి మీ అద్దాన్ని శుద్ధి చేసేటువంటిది. ఎప్పుడైతే ఈ హృదయం అనేటువంటి అద్దం శుద్ధిపడుతుందో అప్పుడు యథార్థంగా మీ స్థితిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అసలు మీరెవరు, మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి, అసలు ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడాను ఒక్కొక్కటిగా మీకే అర్థమైపోతాయి. Therefore, our request is
that you take this Krishna consciousness movement very serious and try to apply yourself in the service of Vasudeva. The very simple thing. If you cannot do anything, you follow the instruction of Krishna. As Krishna says, Rasoham Apsukanta. You are drinking water. While drinking water, as soon as you taste the sweet taste, you simply remember this is Krishna. Is it very difficult task? Not at all. Simply you have to agree. Rasoham Apsukantayas, Prabhasmi Sasishurjaya. As soon as in the morning you see the sunshine, oh, here is Krishna. As soon as in the evening you see the moonshine, oh, here is Krishna. And what to speak of when the Vedic reciters, Brahmins are chanting Om Tat Vishnu in the morning, oh, here is Krishna, here is Omkar. In this way, you simply think of Krishna. That is Krishna consciousness, and your life will be successful. Thank you very much. అందుకనే మీ అందరికీ కూడా మేము చేసుకునేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని మీరు చాలా తీవ్రంగా తీసుకోండి. అందరూ కూడాను వాసుదేవుని యొక్క సేవ చేయడానికి గాను చాలా తీవ్రంగా ప్రయత్నించండి. ఇది చాలా సరళమైన విషయం. పోనీ ఇవన్నీ కూడా మీరు చేయలేకపోతే కూడాను కేవలం కృష్ణుడు చెప్పినటువంటి సూచనలైనా కనీసం పాటించండి. కృష్ణుడు ఏమంటున్నాడు? రసోహం అప్సు కౌంతేయ. ఇప్పుడు మీరందరూ కూడాను నీరు త్రాగుతూ ఉంటారు కదా, ఆ విధంగా మీరు నీరు త్రాగేటప్పుడు ఈ నీటి యందు రుచి ఆ కృష్ణుడు అని చెప్పి ఒక్కసారి కృష్ణుని గుర్తుపెట్టుకోండి. అలా ఒక్కసారి కృష్ణుని స్మరించండి. ఇది చేయడంలో ఏం కష్టం ఉంది? ఏమాత్రం కష్టం లేదు. కేవలం మీరు అంగీకరిస్తే చాలు, అంతే. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్య అని కృష్ణుడు చెప్తున్నాడు కదా. ఎప్పుడైతే తెల్లారుతుందో, పొద్దున్న లేవగానే మీరు సూర్యుని చూడగానే, అరే ఈ సూర్యకాంతి కృష్ణుడే కదా అని ఒక్కసారి కృష్ణుని స్మరించండి. సాయంకాలం కాగానే చంద్రుడు కనిపించగానే, అరే ఈ చల్లటి వెన్నెల, ఈ చంద్రకాంతి ఇది కృష్ణుడే కదా అని ఒక్కసారి కృష్ణుని స్మరించండి. ఈ విధంగా మీరు కృష్ణ స్మరణ అలవాటు చేసుకోండి. ఇక వైదికపరమైనటువంటి మంత్రోచ్చరణలు ఈ బ్రాహ్మణులు చేస్తూ ఉంటారే, ఓం తద్విష్ణు పరమం పదం, పొద్దున్నే ఇలా చెప్తూ ఉంటారే, ఓహో ఇక్కడ ఓంకారం అనేది వినిపిస్తుంది అంటే కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అని అలా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎప్పుడూ కృష్ణుడు గురించి ఆలోచన చేస్తూ ఉండండి. దాన్నే కృష్ణ చైతన్యం అని చెప్పి అంటాం. ఇలా చేస్తే చాలు, మీ జన్మ సార్థకం అవుతుంది. ధన్యవాదాలు. హరే కృష్ణ.